మొత్తం సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది విజయాలు, ఇంకెక్కడ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు. అది కూడా కావాలి అని ఉండాలి. ఈ భౌతిక లాభాలు కోసం ప్రార్థించే వాళ్ళు దీని తర్వాత అదే మాకు అది కూడా కావాలి అని పెట్టుకోవాలి లక్ష్యంగా అని చెప్పుకోవాలి భగవంతుడికి. ఆ మాట ఏమైందంటే భగవంతుడికైనా గురువులకైనా మెచ్చుకునే విధంగా ఉంటుంది, సంతృప్తి పొందే విధంగా ఉంటుంది. నీకు మానవ జన్మ ఇచ్చింది, జన్మ చివరి వరకు ఇంకా సంపాదించాలి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా కూడబెట్టాలి, ఇంకా ఆస్తులు కావాలి, ఇంకా ఒక గోలు పెట్టుకొని దాన్ని సాధించాలి విజయాలు అనుకుంటూ లైఫ్ని ఎండ్ చేసుకోమని కాదు నీకు ఇచ్చింది. నీవు మళ్ళీ నా దగ్గరికి రా, నన్ను పొందు, నువ్వు కూడా దైవంగా మారు, దైవాత్మగా పరమాత్మగా లయమవు అని చెప్పడమే ఆధ్యాత్మిక యొక్క ఉద్దేశము.